అందరికీ నమస్కారం. మనమిప్పుడు 1969 తెలంగాణ ఉద్యమంలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో చూడబోతున్నాం. ఆ నెలలో ఒకవైపు నిరసనలు తీవ్రస్థాయికి చేరితే మరోవైపు ప్రభుత్వం కొన్ని కమిటీలను వేసింది. ఆ నిర్ణయాలు, ఆ కమిటీల రిపోర్టులు ఉద్యమ గతిని ఎలా మార్చాయో ఈరోజు మనం వివరంగా విశ్లేషిద్దాం. సో ఈరోజు మన చర్చలో ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఏప్రిల్ నెలలో ఉద్యమం ఎంత తీవ్రంగా సాగిందో చూద్దాం. ఆ తర్వాత దానికి ప్రభుత్వం ఎలా స్పందించిందో, వాళ్లు ఏ కమిటీలు వేశారో తెలుసుకుందాం. ఇక ఆ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లు, ముఖ్యంగా మిగులు నిధులు, ముల్కీ రూల్స్ మీద ఇచ్చిన నివేదికలు ఎలాంటి వివాదాలకు దారితీశాయో చూసి, చివరగా వాటన్నిటి ప్రభావాన్ని సంగ్రహంగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా మనం 1969 ఏప్రిల్ నెలలోకి వెళ్దాం. ఎందుకంటే ఈ నెలలోనే ఉద్యమం క్షేత్రస్థాయిలో ఊహించని విధంగా ఉధృతమైంది. ఇక ప్రభుత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా స్పందించి తీరాలి అన్న ఒత్తిడి పెరిగింది. ఈ స్లైడ్ చూడండి. ఒకసారి గమనిస్తే ఆ నెలలో అసలు ఈవెంట్స్ ఎంత ఫాస్ట్గా జరిగాయో మనకర్థమవుతుంది. కేవలం ఒక వారం రోజుల్లోనే ఉద్యమం ఎన్నో మలుపులు తీసుకుంది. ఏప్రిల్ 15న పోరాట దినం, 17న వరంగల్ మున్సిపాలిటీ తీర్మానం, 21న చెన్నారెడ్డి ఎంట్రీ, 22న వంచనా దినం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిన ఈ పరిణామాలు ఉద్యమానికి కొత్త బలాన్నిచ్చాయి. ఇక ఏప్రిల్ 15వ తేదీన ఉద్యమం మొత్తం టర్న్ తీసుకుంది. అప్పటివరకు ప్రధానంగా విద్యార్థుల నిరసనగా ఉన్న ఉద్యమం ఆ రోజు ఒక వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకుంది. ఒకవైపు రాజకీయ నాయకులు ఏకంగా ప్రధానితోనే ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడితే, మరోవైపు న్యాయవాదులంతా కోర్టులను బహిష్కరించి ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే ఉద్యమంలోకి ఒక పెద్ద పొలిటికల్ ఫిగర్ ఎంటర్ అయ్యారు. ఆయనే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఏప్రిల్ 21న ఆయన ఉద్యమంలో చేరడంతో సీన్ మొత్తం మారిపోయింది. విద్యార్థుల చేతుల్లో ఉన్న ఉద్యమ నాయకత్వం అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల చేతుల్లోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారం అని ఆయన చేసిన ప్రకటన ఉద్యమానికి ఒక స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం చేసింది. సరే, ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుంటే మరి ప్రభుత్వమేం చేసింది? వాళ్ల రియాక్షనేంటి? వాళ్లు ఈ సమస్యను వీధుల నుంచి చర్చల గదుల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దానికోసమే ఒకదాని తర్వాత ఒకటిగా కమిటీలని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. వాళ్లు రెండు మెయిన్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టారు. ఒకటి డబ్బు, రెండోది ఉద్యోగాలు. ఈ మూడు కమిటీలు ఆ వ్యూహంలో భాగమే. తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ ఎంత? తెలంగాణ వాళ్లకి ఉద్యోగాలు దక్కాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ద్వారా ఉద్యమాన్ని చల్లార్చవచ్చని ప్రభుత్వం భావించింది. ఈ మొత్తం ఉద్యమానికి ఆయుపట్టులాంటిదేంటంటే, ఆర్థికంగా అన్యాయం జరుగుతోందన్న వాదన. అంటే తెలంగాణకు రావలసిన డబ్బులు రావడం లేదన్నది ప్రధాన ఆరోపణ. అయితే ప్రభుత్వం నియమించిన కమిటీల నివేదికలు ఈ సమస్యను పరిష్కరించకపోగా వివాదాన్ని ఇంకా పెద్దది చేశాయి. సరే, ఈ మిగులు నిధులు ఎంత ఉన్నాయో తేల్చాలి కదా. దానికోసం ప్రభుత్వం అఫీషియల్గా వేసిన ఫస్ట్ కమిటీయే ఈ కుమార్ లలిత్ కమిటీ. లెక్కల్లో పారదర్శకత చూపించాలనే ఉద్దేశంతో కాబోలు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సిఏజీ ఆఫీసర్ అయిన కుమార్ లలిత్ను దీనికి హెడ్గా నియమించారు. సరే, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్లు ఫైనల్గా తేల్చిన అమౌంట్ ఎంతంటే 34.10 కోట్ల రూపాయలు. ఈ నంబర్ బయటికి రాగానే తెలంగాణలో ఒక రకమైన అల్జడి మొదలైంది. ఎందుకంటే ఉద్యమకారులు అంచనా వేస్తున్న మొత్తానికి కమిటీ చెప్పిన ఈ అంకెకు అసలు పొంతనే కుదరలేదు. ఇదిగో ఆ రోజుల్లో ఉన్న వాద ప్రతివాదాలకు ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణ రీజనల్ కమిటీ ఈ రిపోర్ట్ను ఏమాత్రం ఒప్పుకోలేదు. వాళ్లేమన్నారంటే, కుమార్ లలిత్ కమిటీ లెక్కలు తప్పు, అసలు మిగులు 107 కోట్లకు పైనే ఉంది అని తేల్చి చెప్పారు. అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఈ రెండు అంకెల మధ్య ఉన్న తేడానే ఆనాటి అపనమ్మకానికి నిదర్శనం. సో ఈ నంబర్ల మీద గొడవ పెద్దదవ్వడంతో ప్రభుత్వం రెండో అడుగు వేసింది. ఈసారి వివాదాన్ని పరిష్కరించడానికి ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక హై పవర్ కమిటీని వేసింది. అదే వశిష్ఠ భార్గవ కమిటీ. ఇది వాళ్ల 8 సూత్రాల పథకంలో ఒక భాగం. అందరూ ఏమనుకున్నారు? సరే, సుప్రీంకోర్టు జడ్జ్ వచ్చారు కాబట్టి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. కాని రిజల్ట్ అందరినీ షాక్కి గురిచేసింది.
ఎందుకంటే భార్గవ కమిటీ చెప్పిన మిగులు కేవలం 28.34 కోట్లు, అంటే మొదటి కమిటీ కన్నా కూడా తక్కువ. దీంతో తెలంగాణ ప్రతినిధుల్లో ఆగ్రహం ఇంకా పెరిగింది. ఓకే, ఒక పక్క ఈ డబ్బుల లెక్కలు తేలట్లేదు. ఇదే టైంలో ప్రభుత్వం మరో కీలకమైన అంశం మీద కూడా ఫోకస్ పెట్టింది. అదే ఉద్యోగాల సమస్య. తెలంగాణ వాళ్లకి ఉద్యోగాల్లో రక్షణ కల్పించే ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా చెల్లుతాయా లేదా అని తేల్చడానికి మరో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు? ముల్కీ రూల్స్ని ఎలాగైనా కాపాడతారని, రాజ్యాంగపరంగా ఏదో ఒక దారి చూపిస్తారని ఆశించారు. కాని వాంచూ కమిటీ రిపోర్ట్ ఆ ఆశలన్నింటినీ నీరుగార్చింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు, ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతానికి స్పెషల్గా జాబ్ రూల్స్ పెట్టటం రాజ్యాంగ విరుద్ధమని. ఇది ఉద్యమకారులకు చాలా పెద్ద ఎదురుదెబ్బ. సరే, ముల్కీ రూల్స్ని కంటిన్యూ చేయడం కుదరదు అని చెప్పేశారు కదా, సో ఒక రకంగా డ్యామేజ్ కంట్రోల్ లాగా వాళ్ళు కొన్ని ఆల్టర్నేటివ్స్ సజెస్ట్ చేశారు. సబార్డినేట్ సర్వీసుల మీద రీజనల్ కమిటీకి పవర్ ఇవ్వడం, చిన్న ఉద్యోగాల నియామకాలు కలెక్టర్లకే అప్పగించడం లాంటివి. కానీ అసలు రక్షణే పోయినప్పుడు ఈ చిన్నపాటి అధికారాలు ఎంతవరకు సరిపోతాయన్న ప్రశ్న మిగిలిపోయింది. సరే, ఇప్పటిదాకా మనం నిరసనలు, కమిటీలు, రిపోర్ట్ల గురించి చూశాం. మరి వీటన్నిట్నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? ఈ కమిటీల ప్రభావం చివరికి ఎలా ఉంది? ఒక్కసారి సంగ్రహంగా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ కుమార్ లలిత్ కమిటీ 34 కోట్ల మిగులు అంది. దానిమీద గొడవ అయితే వచ్చిన భార్గవ కమిటీ దాన్ని ఇంకా తగ్గించి 28 కోట్లు అని తేల్చింది. ఇక ఉద్యోగాల విషయానికొస్తే వాంచూ కమిటీ అసలు ముల్కీ రూల్సే చెల్లమని చెప్పేసింది. సో ఉద్యమకారుల కోణంలోంచి చూస్తే ఈ 3 కమిటీలు వాళ్ల ప్రధాన డిమాండ్లను నీరుగార్చినట్టే అయింది. ఒకసారి ఆలోచించండి, డబ్బుల లెక్కల్లో తేడా వచ్చింది. ఉద్యోగాల రక్షణకున్న రాజ్యాంగబద్ధమైన దారి మూసుకుపోయింది. ప్రభుత్వం వేసిన కమిటీలేమో సమస్యను పరిష్కరించకపోగా కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కేవలం రాజకీయ మార్గం తప్ప తెలంగాణ ఉద్యమానికి ఇంకేమైనా దారి మిగిలిందా? ఈ ప్రశ్నే ఆ తర్వాత ఉద్యమాన్ని ఒక సరికొత్త